రంగారెడ్డి జిల్లా సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అవినీతి దందా కొనసాగుతుంది. కేసర సబ్ రిజిస్టర్ కార్యాలయంలో బీఆర్కే న్యూస్కి సంబంధించినటువంటి అక్కడ మా ప్రతినిధి వెళ్ళినటువంటి సందర్భంలో కూడా ఉద్యోగి ఛాలెంజ్ చేశారు. ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ కూడా ఒక విధమైనటువంటి స్థాయిలో కూడా అక్కడ ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉంది. కానీ సమాధానం ఇచ్చేటువంటి పరిస్థితుల్లో కూడా ఆ ఉద్యోగి ప్రవర్తన సరిగ్గా లేదు. ఇదేంటని ప్రశ్నిస్తే ఏం చేస్తారో చేసుకోండి అనేలా సమాధానం ఇచ్చారు. బీఆర్కే న్యూస్ సిబ్బందిని సవాల్ చేసినట్లుగా ఆ ఉద్యోగి మాట్లాడినటువంటి మాటలు కూడా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. రంగారెడ్డి జిల్లాలోని కొన్ని సబ్ రిజిస్టర్ ఆఫీసులు అవినీతి చోటు చేసుకుంది. కేసర్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో దళారుల దందా కొనసాగుతుంది. అక్కడ వెళ్ళినటువంటి పరిస్థితుల్లో ఇదేంటని ప్రశ్నిస్తే ఏం చేస్తారో చేసుకోండి అనేలా సమాధానం కూడా ఒక నెగిటివ్ వేలో ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. అక్కడ ఉన్నటువంటి మనం చూస్తున్నాం విజువల్స్లో అక్కడ వెళ్ళినటువంటి పరిస్థితుల్లో సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏంటి అవినీతికి పాల్పడుతున్నారు అనేసి కూడా ప్రశ్నిస్తే కూడా రివర్స్లో మీడియాకే సమాధానం చెప్పినటువంటి పరిస్థితి ఉంది. మరి ఏ విధంగా అవినీతికి పాల్పడుతున్నారు చూడండి, విజువల్స్లో కనపడుతుంది. రంగారెడ్డి జిల్లాలోని చాలా వరకు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఈ అవినీతి దందా అయితే కొనసాగుతుంది. అట్లా కాదు, ఈ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో వీళ్ళే బ్రోకర్లు ఎక్కువ మంది పోతున్నారు అందులో. ఏం చేయాలా? నాకు అర్థం కాలే. మరి చేసుకోవచ్చు అట్లా సార్? అది చెప్పడం మీరు కూడా రికార్డ్ చేసుకొని అంటున్నారు. ఇప్పుడు మీరే అంటారు కదా సార్, బ్రోకర్లు చేసుకోండి. బ్రోకర్లు నాటున్నా బీఆర్పీ న్యూస్ కాదు, అట్లా కాదు, ఈ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో వీళ్ళే బ్రోకర్లు ఎక్కువ మంది పోతున్నారు అందులో. ఏం చేయాలా? నాకు అర్థం కాలే. మరి చేసుకోవచ్చు అట్లా సార్? అది చెప్పడం మీరు కూడా రికార్డ్ చేసుకొని అంటున్నారు. ఇప్పుడు మీరే అంటారు కదా సార్, బ్రోకర్లు చేసుకోండి. బ్రోకర్లు నాటున్నా బీఆర్పీ న్యూస్. ఇక ఇదే అంశానికి సంబంధించి అప్డేట్ ఇవ్వడానికి లైవ్లో మా సీనియర్ కరెస్పాండెంట్ రామకృష్ణ ఉన్నారు. రామకృష్ణ, ఏంటి రంగారెడ్డి జిల్లాలోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఈ అవినీతి దందాకు సంబంధించినటువంటి అప్డేట్ ఏంటి? మేడ్చల్ జిల్లా ఏదైతే కేసర సబ్ రిజిస్టర్ ఆఫీస్లో మనం ఉన్నాం ప్రస్తుతానికి, ఏదైతే సబ్ రిజిస్టర్ ఆఫీస్లో నడుస్తున్నటువంటి ఏజెంట్ల దందా మీద బీఆర్కే న్యూస్ ఫోకస్ చేసింది. ప్రధానంగా ఏజెంట్లకు సంబంధించి ఏదైతే భారీ ఎత్తున మొత్తం కూడా రిజిస్ట్రేషన్ల పరంపర మొత్తం కూడా ఏజెంట్ల ఆధ్వర్యంలో నడుస్తుందని చెప్పుకోవచ్చు. ఏదైతే ప్రభుత్వం స్లాట్ పద్ధతి ద్వారా రిజిస్ట్రేషన్ జరగాలి అని చెప్పేసి ఏదైతే 2 చట్టాలు గత ప్రభుత్వం దీనికి సంబంధించి కూడా భూభారతి కావచ్చు, ఇప్పుడు తీసుకొచ్చినటువంటి చట్టాలు ఇవన్నీ కూడా ఏదైతే అవినీతిని అరికట్టే విధంగా ఉండాలి అని చెప్పేసి ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలి. ఏదైతే సబ్ రిజిస్టర్లో ఏజెంట్లు రూపంలో జరుగుతున్నటువంటి దందాన్ని అరికట్టాలి అని చెప్పేసి ప్రభుత్వం భావించిన నేపథ్యంలో దీనికి సంబంధించిన భూభారతి చట్టాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే 2.5 ఏళ్ల ప్రజాప్రభుత్వం వచ్చి 2.5 ఏళ్ళు అవుతుంది. సో దానికి సంబంధించి పెద్ద ఎత్తున ఏజెంట్ల పరంపర కొనసాగుతుంది. ఏజెంట్లు అక్రమాలకు పాల్పడుతున్నారు. ఏదైతే రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఏజెంట్ల రూపంలోనే రిజిస్ట్రేషన్ చేయించాలి అని చెప్పేసి ఏజెంట్లు అయితే చెప్తున్న పరిస్థితి మొత్తం కూడా చూడవచ్చు. లోపల ఏదైతే బీఆర్కే న్యూస్ ఇక్కడికి ఏదైతే కేసర సబ్ రిజిస్టర్ ఆఫీస్కి రావడం జరిగింది, ఆ సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వచ్చినప్పుడు ఏజెంట్లు మొత్తం కూడా బయటికి వెళ్లిపోయిన పరిస్థితి కూడా మనం విజువల్స్లో కూడా చూడవచ్చు. ఏదైతే రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఏదైతే దీనికి సంబంధించి మొత్తం కూడా ఏజెంట్లు హవానే నడుస్తుంది. ఏదైతే స్లాట్ పద్ధతిలో దాదాపుగా రోజుకి గవర్నమెంట్ నిబంధన ఏదైతే ఉందో 48 వరకు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని చెప్పి ప్రభుత్వం చెబుతుంది. ప్రభుత్వం ఏజెంట్లను అరికట్టే అందుకే సంబంధించి భూభారతి అని కూడా ప్రభుత్వం తీసుకొచ్చింది. ఏదైతే ప్రభుత్వం కూడా పదే చెబుతూ ఉంది, ఏదైతే ప్రజలకి సేవలు అందించాలి తప్ప అక్రమార్కులు చేతుల్లోకి సబ్ రిజిస్టర్ ఆఫీస్ వెళ్లకూడదని పదే చెబుతుంది. దీనికి సంబంధించిన రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఎక్కడా కూడా అక్రమాలు జరగకూడదు, ఏదైతే కస్టమర్లు ఉన్నారో కస్టమర్లకి వీలుగా అందుబాటులో ఉండాలి రిజిస్ట్రేషన్ ఆఫీస్ మొత్తం కూడా అని చెప్పేసి పొంగులేటి కూడా చెప్పడం జరిగింది. ఏదైతే కొంత ప్రభుత్వానికి వ్యతిరేక వస్తుందో అది ఓటు రూపంలో మలుతుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి కొంత డ్యామేజ్ జరుగుతుంది. సో మొత్తం కూడా మనం చూడవచ్చు లోపల మొత్తం కూడా ఏజెంట్ల పరంపర కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. మరోపక్క రిజిస్ట్రేషన్
రిజిస్ట్రేషన్కి వచ్చేసి దాదాపుగా వేలల్లో ఏదైతే ముట్ట చెప్తేనే తప్ప రిజిస్ట్రేషన్ అవన పరిధి ఉంది. దానికి సంబంధించి స్లాట్లో అమౌంట్ పే చేస్తారు. అమౌంట్ పే చేసినా కానీ ఖచ్చితంగా ఏజెంట్లకు చెల్లించుకోవాల్సినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఏజెంట్కి చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఎందుకు ఇంత అమౌంట్ తీసుకుంటున్నారు అని చెప్పేసి అయితే బీఆర్కే న్యూస్ ప్రశ్నించిన నేపథ్యంలో ఖచ్చితంగా మాకొక్కరికే కాదు, అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో అధికారులందరికీ కూడా ఖచ్చితంగా మేము ముట్ట చెప్పాలి అని చెప్పిన పరిస్థితి అయితే కొంతమంది ఏజెంట్లు చెప్పారు. సో ఇది మొత్తం కూడా ఇక్కడ ఎక్కడ కూడా డబ్బుల రూపంలో ఇక్కడ ఎస్ఆర్ఓ ఆఫీస్, సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఎక్కడ కూడా మనకు కనిపించదు. అదంతా ఏదైతే సబ్ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ టైం అయిపోయిన తర్వాత మొత్తం కూడా ఈ ఏజెంట్లు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరికి ఎంత ముట్ట చెప్పాలి అనేది కొంతమంది అధికారులు, అందరూ కాదు, ఖచ్చితంగా కొంతమంది అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఈవినింగ్ ఏదైతే దీనికి సంబంధించి టైం తర్వాత ఏదైతే ఉందో దానికి సంబంధించి మొత్తం కూడా వ్యవహారం అంతా కూడా నడుస్తుందని కూడా చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఏదైతే సాయంత్రం తర్వాత డ్రైవర్ల రూపంలో కావచ్చు, లేదంటే ఇంటికి తీసుకెళ్లి ఇక్కడ ఉన్నటువంటి ఏజెంట్లు కొంతమంది ఇక్కడ సబ్ రిజిస్టర్లకు కావచ్చు, అధికారులకు కావచ్చు ముట్ట చెప్పే పరిస్థితి అయితే మనం చాలా సబ్ రిజిస్టర్ ఆఫీసులో చూస్తూ ఉన్నాం. ఇక్కడ ప్రస్తుతానికి కేసర సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఉన్నాం. మనం వచ్చే టయానికి లోపల మొత్తం ఏజెంట్లు ఉన్నారు. బీఆర్కే న్యూస్ చూడగానే బయటికి అయితే వెళ్ళిపోయిన పరిస్థితి అయితే చూస్తూ ఉన్నాం మనోజ్. అలాగే ఇప్పుడు ఏదైతే సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఉన్నటువంటి సబ్ రిజిస్టర్లకి ఏజెంట్ల ద్వారా ముడుపులు అందుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ అవినీతిని కట్టడి చేయడానికి పై అధికారులు ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా ఏదైతే సబ్ రిజిస్టర్ల మీద ఏసీపీ కూడా ఉక్కుపాదం మోపుతుందని చెప్పుకోవచ్చు. కొన్ని చోట్ల సబ్ రిజిస్టర్ ఆఫీసుల మీద దాడులు నిర్వహిస్తుంది. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా పెద్ద ఎత్తున సబ్ రిజిస్టర్లు ఏదైతే ఆఫీసులో ఏసీపీ దాడులు నిర్వహిస్తుంది. 10 కోట్లు సీజ్ చేస్తున్న పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం. కొంతమంది అధికారులు అవినీతికి భారీ ఎత్తున పాల్పడుతున్నారని చెప్పేసి ఏసీపీకి కంప్లైంట్ వచ్చిన నేపథ్యంలో కొన్ని సబ్ రిజిస్టర్ ఆఫీసుల మీద దాడులు కూడా నిర్వహిస్తుంది. మెయిన్గా ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇక్కడ కోర్టులో పెట్టి ఏదైతే అపార్ట్మెంట్స్ కావచ్చు, ల్యాండ్ కొనుక్కున్న కస్టమర్లకి ఏదైతే దీనికి స్ట్రాంగ్ రూమ్ ఏదైతే డాక్యుమెంట్స్ ఉంటాయో ఆ డాక్యుమెంట్స్ కొంత సేఫ్టీగా ఉండాలి. ఆ సేఫ్టీగా లేకుండా ఏదైతే ప్రైవేట్ వ్యక్తులు లోపలికి వెళ్ళిపోతున్నారు, అక్కడ ఉన్నటువంటి డాక్యుమెంట్స్ కి ఎలాంటి సేఫ్టీ లేదనేది ప్రధానంగా చెప్పుకోవచ్చు. ప్రధానంగా బీఆర్కే న్యూస్ ఫస్ట్ నుంచి కూడా చెప్తుంది, ఏదైతే దీనికి సంబంధించి కూడా ప్రైవేటు వ్యక్తుల ద్వారా జరగకూడదు. గవర్నమెంట్ ఏదైతే నిబంధనలు పెట్టిందో ఆ నిబంధనలు ఫాలో అవుతూ ఈజీ పద్ధతిలో వెళ్ళాలి. ఖచ్చితంగా ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుందని కూడా చెప్పుకోవచ్చు మనోజ్. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్. మరి చేసుకోవచ్చు అట్లా సార్? అది చెప్పడం మీరు కూడా రికార్డ్ చేసుకుని అంటున్నారు. ఇప్పుడు మీరే అంటారు కదా సార్, బ్రోకర్లు చేసుకోండి, బ్రోకర్లు అంటున్నా. బీఆర్కే న్యూస్ మేడం